తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే కలయిదని నిజమిదని తెలియదులే. మళ్ళీ ఏమైంది బావా? దరిద్రం మా డాడీతో 2020 మ్యాచ్ ఆడుతుంది మామయ్య. రాత్రి మళ్ళీ ప్యాకెట్ ఆడావు, జోకర్ అడిగి పడింది, మేమంతా పాపర్ల అయిపోయామని ఉంటాం అంతేగా. అన్నయ్య గారు ఎన్నిసార్లు ఓడినా మీరు ఆ అమ్మ లక్కలాటలు మానరా? అమ్మ లెక్కలాటలు కాదే, మూడు ముక్కలాటలు అని చెప్పాలి. ఏదోలే డాడీ, చెమ్మచక్కలాట. బావతో నా పెళ్లి ఫిక్సా కాదా? అది నీకు అది కావాలి కదా, అంతే. రే తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. రోజుకో అరటిపండు పెడతాడు, తిను. బావగారు మీతో కొంచెం మాట్లాడాలి. ఈయనెవరు? మీ ప్యాకెట్ పార్ట్నరా? అది కాదురా తమ్ముడు, వీళ్ళ అమ్మాయినే మన కృష్ణకి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాం. ఏదో మా స్థాయికి తగ్గట్టు. ఈయన ఏం చేస్తుంటారు? హెడ్ మాస్టర్ మామయ్య. ఈయన హెడ్ మాస్టర్ లేడే, హెడ్ తీసేసేవాళ్ళ ఉన్నాడు. ఇడు మామూలు కాదన్నా, పోలీస్ డాగ్ లాగా ఉన్నాడు. సర్లే, ఈ వ్యాపారం అన్న బాగా చేసుకొని శుభ్రంగా బతకండి. అదవే హెడ్ మాస్టర్, నీకు ప్యాకెట్ వచ్చా? రాదు. నేర్చుకోవద్దు కూడా, లేకపోతే వెళ్ళాక బళ్ళు తోసుకోవాల్సి వస్తుంది. మా అక్క చూడు పిచ్చిదాలాగా ఎండలో ఎండిపోతుంది. చిచ్చి 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 ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డారు? మనం ఇంకా ఇక్కడే ఉంటే ప్యాకెట్ క్లబ్ పెట్టుకోవాల్సి వస్తుంది. అది పదరే. బావకి నాకు మధ్య ఏం లేదా? ఉంది, ఇద్దరు కలిసి ఆర్టిపళ్ళ నమ్ముకోండి. డాడీ ప్యాకెట్ వద్దురా, మీకు దండం పెడతాను. బావగారు అన్నీ ఆలోచించాం. మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చింది. మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుందాం. చాలా హ్యాపీ బావగారు. హాయ్ అంకుల్. ఏమాయ్ నువ్వా? నీకు మా బాస్ గురించి తెలిస్తే షాక్ అయిపోతావు తెలుసా? మీరు చెప్పింది వింటుంటే చాలా హ్యాపీగా ఉంది అంకుల్. ఒకసారి మీ బాస్ ని కలిసి థ్యాంక్స్ చెప్పి వెళ్తాను. షూర్, కమాన్. సార్ 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 నమస్తే సార్. ఇంతకుముందు పేదరికం దాని నిర్మూలన గురించి స్కీములు చెప్పిందే ఆ అమ్మాయి మిమ్మల్ని కలవడానికి వచ్చింది సార్. ఒక్కసారి ఇటు తిరిగితే అది కాదు సార్, ఆ అమ్మాయి మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చింది. ఒకసారి వెనక్కి తిరగండి సార్. పోనీలేండి, పర్లేదు. మీరు చేస్తున్న మంచి పనుల గురించి చెప్పారు సార్, చాలా సంతోషం వేసింది. ఇనప్పెట్లో ఉన్న లక్ష్మీదేవి దేవత అయితే ఆ లక్ష్మిని సాటి మనుషుల కోసం ఖర్చు పెట్టేవాడు దేవుడి కన్నా గొప్పవాడు. వస్తాను సార్. తప్పించుకున్నాం, బతికిపోయాం సార్. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అలాగే సారీ అమ్మా, మా భాషను చూపెట్టలేకపోయాను. పర్లేదండి. ఆ ఫోటో మా బాస్ ఫ్యామిలీ. పేదలకి హెల్ప్ చేశారని మీరు చెప్పారు. ఈ ఫ్యామిలీయే. మా బిగ్ బాస్ని పరిచయం చేయకపోతామండి, మా స్మాల్ బాస్ వచ్చాడు, పరిచయం చేస్తాను రండి. మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు పేదకృష్ణ సార్. పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ ఉంటాను. ఇక్కడ ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారేమోనని సూట్ వేసుకొచ్చాను. నేను మీకు ఉద్యోగం ఇప్పించడం ఏంటి సార్? మీరు మా ప్రిన్స్. ప్రిన్స్ మహేష్ బాబు కదా సార్? మీరు మా యువరాజు. అది మహేష్ బాబే సార్. అది కాదు సార్. సార్ ముందున్న పరిస్థితి అర్థం చేసుకోండి సార్. అర్థం చేసుకోండి సార్. కన్ను కొడతారేంటి సార్? అర్థం చేసుకో సార్. దయచేసి నాకు ఉద్యోగం కావాలి సార్. స్వీపర్, వాచ్మెన్, ప్యూన్, గార్డెనర్, ఆఖరికి ఓనర్ అయినా పర్వాలేదు సార్, చేసేస్తాను. మీ కాళ్ళు, మోకాళ్ళు, చేతులు, గడ్డం, కలజోడు అన్ని పట్టుకుంటారు సార్. ఎందుకు సార్ పట్టుకుంటారు? నా ఉద్యోగం కోసం సార్. కాదనుకోండి సార్, ప్లీజ్ సార్. ఇంకా నాటకం ఆడాల్సిన పని లేదు, నాకంతా తెలిసిపోయింది. లోపల మీ ఫోటో చూసింది సార్. ఆ అమ్మాయికి అన్ని తెలిసేలా చేసింది నేనే.
కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అప్పలరాజు. అప్పలరాజు డైరెక్షన్ చేయకూడదా సార్? ఈ కోళ్ళగారు వస్తున్నారు, పొజిషన్ చేంజ్. హలో హలో, నేను కొట్టించుని మాట్లాడుతున్నాను. అవతల ఎవరా? సారీ ఆంటీ. ఏమైందమ్మా? మీరందరూ కోటీశ్వర్లు కదూ. మీ ఇంట్లో మీరే పనోళ్ళుగా నటిస్తున్నారు కదా. అన్నా, బండ్ల ఫ్యామిలీ అనుకున్నాం, బాగా బలిసిన ఫ్యామిలీ అన్నా. కాదురా, బంగారం లాంటి ఫ్యామిలీ. అదమ్మా అది నేను మీ అందరినీ చాలా కష్టపెట్టాను. నువ్వు మా అందరికి బాగా నచ్చావు తల్లి. నువ్వు మా ఇంటికి కోడలుగా రావాలనే మేమందరం ఇలా యాక్ట్ చేసాం. ఎన్ని కోట్లిస్తే మాత్రం నీలాంటి మంచి పిల్ల నాకు తోడికోడలుగా వస్తుంది చెప్పు. సత్య, నేను చెప్తున్నాను కదా, ఇందులో నీ తప్పు ఏం లేదమ్మా. చెప్పండి. కిషోర్, బిజినెస్ డల్ గా ఉందిరా. అవును బాబా. బాబా ఏడులు మండిపోతున్నాయి, అసలు బేరం లేవు. ఇదిగో 50 రూపాయలు వచ్చాయి. ఏంటి 50 రూపాయలు వచ్చాయని ఫీల్ అవుతున్నారా? బిజినెస్ అనక ఇవన్నీ మామూలే. ఎరా కిషోర్? కిషోర్, నన్ను క్షమించండి అంకుల్, మిమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను. ఈ పెళ్ళి వద్దు అంకుల్, నేను ఈ కుటుంబానికి తగను. ప్రాణం లేని డబ్బు నా దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి, కానీ ప్రాణమున్న మనుషుల్ని ఆదుకోవాలన్న మంచితనం నీ దగ్గర ఉంది. లేదు అంకుల్, మా ఫ్యామిలీ గురించి మీకు తెలీదు. మీ ముందు నించునే అర్హత కూడా మా వాళ్ళకి లేదు. డబ్బు కన్నా చదువు గొప్పది. యు ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. నిజం తెలిస్తే ఇప్పుడు మన బడికి పంపించేలాగా ఉన్నాడు. అది కాదు సత్య, మా నాన్న. ఇంకా నువ్వేం మాట్లాడద్దు. నువ్వు బాధపడి అందరిని బాధ పెట్టద్దు. అంత హ్యాపీగా జరుగుతుంది. అది కాదు కృష్ణ. సత్య ప్లీజ్ నన్ను నమ్ము. ఏంటి ఒప్పర మీటింగ్? ఏదైనా పని పాట చేసుకు చావచ్చుగా. ఎరా దున్నపోతలా ఉన్నావు, నీకు చెప్పాలరా. కోటీశ్వరుణ్ణి నన్ను కొడతారా? నేను ఈ క్యారెక్టర్ చేయను. ఎరా ఎడిడు. నువ్వు ఇంక క్యారెక్టర్ చేయక్కర్లేదు. అవునా? నేను డ్రైవర్నా, ఇప్పుడు ఈ డ్రెస్ ఇప్పియాలా? ఏదో అక్కర్లేదురా. రేపు మన ఇంట్లో పండుగ. మన కృష్ణకి సత్యకి నిశ్చితార్థం. అదిరిపోవాలంటే. అలాగే లేరా. అయ్య బాబోయ్, రా క్యాన్సిల్. ఎవర్రా వీళ్ళంతా? బావగారు, మనుషుల్ని చంపే ఇలాంటి రాక్షసుల కుటుంబంలోంచి నా ఇంటికి కొడులు రావడానికి నేను ఒప్పుకోను. నేను బయటికి పొండి అన్నక ముందే వెళ్ళిపోతాం అంకుల్.
మిమ్మల్ని మోసం చేసినందుకు మమ్మల్ని క్షమించండి. జరిగిన దారుణానికి మీ కాళ్ళు పట్టుకుని మన్నించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. క్షమించండి బావగారు. పదమ్మా. సార్, మీరన్నట్టుగా మేము మనుషులు నరికే రాక్షసులమే, కానీ మా అమ్మాయి మాత్రం బంగారం సార్, బంగారం. ఇన్నాళ్ళు నీడలాగా నా వెంటపడి నాకు మనశ్శాంతి లేకుండా చేసిన శత్రువు ఈ కత్తి. శత్రువుల్ని ముక్కలు ముక్కలుగా నరికి పగ తీర్చుకోవాలనుకున్నానే కాని ఈ నరికే కత్తే నన్ను నాశనం చేస్తుందని కనిపెట్టలేకపోయాను. నేను ఎంతో మంది ప్రాణాలు తీశాను. నా కోసం ఎంతో మంది ప్రాణాలు ఇచ్చారు. నన్ను క్షమించమని ఆ కుటుంబాల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను. నా ఆస్తులన్నీ నా వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చేస్తున్నాను. అలాగే ఈ సత్య, అమ్మ సత్య, సత్య, అమ్మ ఎక్కడ్రా? సత్య వాళ్ళని నాన్న ఇంట్లో నుంచి పంపించేశారమ్మా. తనేం చేసిందిరా? అయినా ఆవేశంతో ఆయన పంపిస్తుంటే మీరేం చేస్తున్నారా? అందరూ ఇదిగో ఇలాగే చెక్క బొమ్మలా చూస్తా ఉండిపోయారమ్మా. కృష్ణ, నువ్వైనా మీ నాన్నగారిని అడిగుండాల్సిందిరా. నాన్న నీకేం అడగాలో తెలియలేదమ్మా. ఏసీ నుంచి కాలు బయట పెట్టిన ఆయన నా కోసం ఎండలో నిలబడ్డారు, గుడిసెలో బతికారు. తన లైఫ్ అంబిషన్ పక్కన పెట్టి నా కోసం ఆయన ఎన్నో మెట్లు దిగారు. నేను ఆడిన అబద్ధం నిజం చేయడం కోసం తన ఇంట్లో తనే పనివాడిగా నటించారు. నా ప్రేమను గెలిపించుకోవాలన్న స్వార్థంతో మిమ్మల్ని అందరిని ఎంతో కష్టపెట్టాను. ఇంకా నన్ను క్షమించే సహనం మీకుందేమో గాని మీ సహనాన్ని భరించే శక్తి నాకు లేదు. ఇన్నాళ్ళు నా ప్రేమ కోసం మీరంతా మీ సంతోషాన్ని వదులుకున్నారు. ఇప్పుడు మీ అందరి ప్రేమ కోసం నీ సత్యాన్ని వదులుకుందాం అనుకుంటున్నాను. అరవింద్ సార్, బండిది. అన్నా చూడు. బావగారు మీరా? లోపలికి రావచ్చా? గడప దాకా వచ్చిన సంతోషాన్ని రావద్దని ఎవరైనా అంటారా? రండి బావగారు. అమ్మా సత్య, ఎవరొచ్చారో చూడు. బావగారు, సత్య మా ఇంటి కొడులు కావాలి. తప్పకుండా బావగారు. కానీ మీరు మాకు బంధువులు కాకూడదు. చాలా సంతోషం బావగారు. దేవుడి గుడి లాంటి మీ ఇంట్లో నా కూతురికి స్థానం ఇచ్చారు. నాలాంటి వాడికి ఆ ఇంట్లో స్థానం దొరకపోయినా పర్వాలేదు. నా కూతురు సుఖం కోసం మీ ఇంటికి రాకుండా ఉండటమే కాదు, నా చావు కోరు కూడా మీ ఇంటికి రానివ్వను. అన్నయ్య గారు. అమ్మా సత్య, బయలుదేరదామా? రమ్మా.
నా కోసం మీరంతా ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషం అంకుల్. కృష్ణకు మీరెంతో, మా నాన్న నాకు అంతే. మా నాన్న నా కోసం పగ ప్రతీకారం వదిలేశాడు. ఇప్పుడు నా ప్రేమ కోసం ఆయన్ని ఒంటరిగా వదిలేసి వస్తే నాది ప్రేమ కాదు, స్వార్థం అవుతుంది. నాకంత స్వార్థం లేదు. నేను మీతో రాలేదు, నన్ను క్షమించండి. బంధుత్వం వద్దుంటున్నది నాగినీడు మీద కోపంతోను, సత్య అంటే ఇష్టం లేకో కాదు. ఆ వెంకటప్ప నాగినీడు మీద కోపంతో సత్యాన్ని నిన్ను చంపేస్తాడేమోనన్న భయంతో వద్దుంటున్నాను. అసలు ఈ సమస్య అంతా ఆ వెంకటప్పలో వచ్చింది బావా. వాడిని వేసేస్తే దరిద్రం వదిలిపోద్ది. షటప్. చంపాల్సిన వెంకటప్పని కాదు, వాడిలో ఉన్న దుర్మార్గాన్ని. యాడ్రా మీకు లాయర్ ఉద్యోగాలు? యాడైనా మసాజ్ సెంటర్లు పెట్టుకొని ఈపులు దోకుంటానండి. అరే ఒక్క అటెంప్ట్ మర్డర్ కేసులో నా కొడుకుని బయటికి తీసుకురాలేకపోయినారు. ఏం బీకనికిరా మీరు? కత్తిని సమాధి చేసిన ఆ నాగినీడు సమాధి కావాలంటే నా కొడుకు బయటికి రావాలా? పడే. హలో, నమస్తే సార్. నా పేరు శ్రీకృష్ణ. నేను మీ అమ్మాయిని. నువ్వు యా అల్లు అర్జున్కో జూనియర్ ఎన్టీఆర్ కో ఫోన్ చేయబోయి నాకు చేసినట్టున్నావు. నా పేరు వెంకటప్ప, కర్నూలు. కరెక్టే సార్, మీరే నా అభిమాన హీరో. 2 ఏళ్ల క్రితం పని పాట లేకుండా కర్నూలు కొండారెడ్డి బుర్జి చుట్టూ తిరుగుతుంటే మీరే నాకు 30 రూపాయలు ఇచ్చి సాయం చేశారు సార్. 30? నేనే నడిచినాన్రా? అవును సార్. ఆ 30 రూపాయలతో చాలన్ సినిమాలో చిరంజీవిలాగా ఎదిగాను. శివాజీ సినిమాలో రజనీకాంత్లో కొన్ని 100 కోట్లు సంపాదించాను. 100 కోట్లు సంపాదించినావా? ఇప్పుడు ఏమంటావు అబ్బి? నా 30 నాకు ఇచ్చావా ఏమి? అడగటానికి మీకు సిగ్గు లేకపోయినా ఇవ్వటానికి నాకు సిగ్గుగా ఉంది సార్. అందుకే సింపుల్ గా ఓ 100 కోట్లు ఖర్చు పెట్టి మీ పేరు మీద మంచి పనులు చేసి మీకు మంచి పేరు తెస్తాను. ఎవరో నా అభిమానంట కోట్లు ఖర్చు పెట్టి మన ఊర్లో నా పేరు మీద మంచి పనులు చేస్తాడట. ఆడికి మెంటలేమో బావా. నువ్వు మెట్టలోనివి, మీ నాయన మెట్టలోడు, మీ తాత మెట్టలోడు. నా అభిమానిరా. ఆ వెంకటప్పగాడు పెద్ద ఖతర్నాక్ బద్మాష్ రాక్షసుడు. వాడు మారాడంటే మేము నమ్మాలి. గొంగుల పురుగు మారి సీతాకోక చిలుకైనట్టు, చంద్రముఖి మారి నాగవెళ్ళైనట్టు మన వెంకటప్ప కూడా మారి బంగారప్పయ్యాడు. ప్రేమే మార్గం, సేవే లక్ష్యం అనే శీర్షికతో బతకాలని. అందుకే బియ్యం ఖర్చులకు ఇంటికి 1,00,000 రూపాయలు అమ్మని పంపించాడు. ఇదిగో క్యాష్. బియ్యం ఖర్చులకి 1,00,000? అవును. బియ్యానికి 1,00,000 రూపాయలు ఇస్తే ఉప్పు, కారం, కందిపప్పు, చింతపండుకి ఇంకెంత ఇస్తాడో ఆలోచించండి. ముందు బియ్యం డబ్బులు ఇవ్వండి బాబు. తీసుకోండి. తీసుకోండి. వెంకటప్పకి జిందాబాద్ అనండి. వెంకటప్ప, 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 వెంకటప్ప. ఇక ఈ ఊర్లో అనారోగ్యంతో సచ్చేవాడ కనిపించాడు. వెంకటప్ప ఆరోగ్యశ్రీలో ఆరోగ్యం ఫ్రీ. వెంకటప్ప జలయజ్ఞం. వెంకటప్ప గారు ఈ ఊరికి నీటి కొరత లేకుండా చేశారు. ఏంటి సార్ ఇదంతా? వెంకటప్ప వికలాంగుల సేవా కేంద్రం. అన్నా, వెంకటప్ప సంక్షేమ పథకాలతో ఊరు ఓరెత్తిపోతుందన్నా. వెంకటప్ప ఆరోగ్యశ్రీ, వెంకటప్ప గృహకల్ప, వెంకటప్ప అభయహస్తం, వెంకటప్ప 109, వెంకటప్ప జలయజ్ఞం, వెంకటప్ప ఉచిత కరెంటు, వెంకటప్ప మరుగుదొడ్లు కట్టేదా? అన్నా, ఈ పథకాలతో ప్రజల్లో నువ్వు దేవుడు అయిపోయావన్నా. అవునా? పంప మునిగింది. ఏమిరా? ఊళ్ళో నీకు గుడి కడుతున్నారు. గుడి కడతారా? ఏమిరా నాకు దండాలు పెడతాడారు? ఏమని చెప్పినాడు? అట్లా చెప్పినాడా? అట్లే అనుకున్నావాడి. నా కొడుకు పుట్టాడన్నా. నీ పేరే పెట్టుకున్నావు. నా పేరా? నా పేరే అల్రా. ఈ బిడ్డకే కాదు బావా, ఊళ్ళో పిల్లలందరికి పేర్లు మార్చేశారు. నా బిడ్డ నిండు 100 ఏళ్ళు బాగా బతకాలని నీ సల్లని చేత్తో దీవించన్నా. ఏంటి బావా కన్నీళ్ళు చిన్నపిల్లాడిలాగా? ఈ చేతులతో మందిని నరకడమే గాని 100 ఏళ్ళు బతకమని ఏనాడు దీవించలేదురా. అవునన్నా, అవును అవును. మీరు మా భద్రాచలం, మీరు మా అన్నవరం, మీరే మా పోలవరం. ఓం ఆప్యాయ సురమేణ దేవి
పాలు వస్తాడారా ముక్కులోకి గాలి పోవడంలే. ఈ పాలాభిమానం చూస్తుంటే ఏడు వస్తాంది. ఏమిరా ఈ ప్రజాభిమానము? వెంకటప్పంటే ఇవాళ మనిషి కాదు బావ, ఇంకేందిరా దేవుడు. మీ నాయన నాగినేడు కలిసిపోయారనా? మనలో ఇంకా ఫ్యాక్షన్స్ లేదంటారా? మా నాన్నగారు, మా అమ్మగారు. నమస్తే. నమస్తే అంకుల్. ఓకే ఓకే సార్, ఓకే ఓకే. అరే నో ప్రాబ్లం. అడ్డులే నాయన, దీన్ని అడ్డంగా నరికేస్తా. యాల సంపాలరా? ఒక మనిషిని చంపేట అధికారము మనకు ఎవరిచ్చినారు? వాళ్ళు నిన్నేదో మాయ చేశారు నాయన. అవునరా, మాయ చేసి మనిషిని చేసినారు. ఆ తల్లి కడుపులో నువ్వు కత్తి దించితే నిన్ను జైల్లో నుంచి బయటికి రప్పించినేటి ఆ తల్లి కొడుకునే నరుకుతావా? కక్షలు పెంచుకొని భయంతో బతికేదానికంటే కలిసి మెలిసి ధైర్యంగా బతుకుతావనే నాగి నిన్ను చంపుతావా? నువ్వు మారకుంటే ఆ తప్పు నిన్ను పెంచినేటి నాదైతాదిరా. ఈ కత్తితో నరుక్కుంటా 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 నరుక్కుంటా. అరే 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 రవి, శభాష్. వీళ్ళిద్దరి ప్రేమకు ఒక ఫ్యాక్షనిస్ట్ అడ్డుపడతాడని భయపడినారులే. ఈ పొద్దు నేనే వీళ్ళిద్దరిని కలుపుతాడా. ఫ్యాక్షనిస్టులు మర్డర్లు మాత్రమే కాదు, పెళ్లిని కూడా చేస్తారని నిరూపించినా. దండలు కొచ్చారండి రా. నన్ను కాదని మీ అన్నయ్య వేరే అమ్మాయిని తీసుకొచ్చి తన కోడలు చేసుకుంటాడా? వాడిని ఇప్పుడు కడిగి పడేస్తా. అన్నా ఈ బాంబులు ఏం చేద్దాం? ఇంకా యాలరా బాంబులు? ఇసిరేయండి, ఊరంగి ఇసిరేయండి. నాన్న, బంగారు మామయ్య. వాడు ఎందుకు వచ్చాడు ఇక్కడ? అయ్యో తమ్ముడు, అందుకే ఈ నెల్లూరుకి రావద్దన్నా. నెల్లూరు కాదు, ఇది కర్నూలు తింగరదాన. డాడీ బావకి నాకు మధ్య ఏం లేదా? ఉందే. పదండి పదండి. నా కొంప ముంచావు కదా రాలుడు.